బోర్ కొడుతుంది, షికారు పోదామా? పోదాం. ఏ షికారు పోదాం? కుందల షికారు పోదామా? ఇప్పుడు మొత్తం పత్తి చేనులో ఉన్నాయి, కుందలు పడాయి. ఉడుముల షికారు పోదామా? నీకు ఉడుములు పట్టొచ్చా? నాకు పట్టచ్చు. పోతులొట్ట గంతి ఆ ఉడుములు ఎట్లుంటాయి? తొండలకు కగించుంటే కాగిట్లా, తొండలకు కగించుంటే కాగిట్లా. సరిపోయారు ఇద్దరును. అవే ఉడుములు నాకు తెలియదు అనుకుంటున్నావా? పోతులు గొట్ట గంతి నీ గురించి నాకు తెలియదా? ఎటు పోదని చెప్పు. నాకు కూడా తెలియదు. అవంతికోళ్ళు ఉంటే అవంతికోళ్ళని అడగట్టాను. మాకు బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థమైతలేదు. చేపలకు పోయావా? పోయా. మరి గాయం మరిగాలు ఎక్కడున్నాయి అక్క? మరి మీ పెద్దబాబు దగ్గర ఉంటే పట్టుకుపోయావా? చిన్న ఆగు, నేను వస్తా. నేను దుకాణాలకు పోయి పిండి తెస్తా. అవంతి కావు, నేను కూడా తెచ్చుకుంటా పిండి. అందరు గాయం మరిగాలు తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం. ఎన్ని తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం. పదండి, లేట్ అవుతుంది. ఓ బాగా పెద్ద ఉంది గాలాలు. ఇప్పుడు తొందర అందరు గాలాలు ఇప్పుడు అయిపోయిందా? స్లోగా ఉన్న అక్క పిండి కలుపుల్ని. సరే. పిల్ల గని గని వస్తావా? నేను చుక్క పోతే ఎక్కువ పోయాను, ఆయనతోనే ముంచిన. ఓ పిల్ల గవని నీళ్ళెందుకు వచ్చినావు? ఓ పిల్ల, నువ్వు చేపలు పట్టడానికి వచ్చినావా అట్లు వేయడానికి వచ్చినావా? మరి మీరే కదా చుక్క పోతే నేను పోయి బాగా అన్నారు. బాగా పోయమంటే మొత్తం అలానే ముంచినావా? ముంచిన. ఏం తక్కువ చేసినావు యూరియాలా? గంత పిండి నాశనం అయింది నీ వల్ల. ఓ పిల్ల, గిన్నెని పోయివంటే గన్ని పోసి ఇప్పుడు పిండి మొత్తం వేసినావు. పిండి పనికి గద్దెకు వాడే. నీ పిండి కలుపుతా. ఏదైనా కిలో కలిపా కానీ నువ్వే కలుపుకో. సరే అక్క, నువ్వు కరెంట్ పని. లెక్క కలుపుడు అయిపోయిందా? అయిపోతుంది. ఇంకా ముద్ద వేసుడు అయిపోయింది. ఎవరి గాలలో కాలు పెట్టుకోవాలి. అది కూడా అయిపోయింది. నేను కూడా మాది కూడా అయిపోయింది. ఇంతసేపు ఒక్కడు కూడా పడతలేదు. ఈ బెండు మునుగుతలేదు. ఈ బెండ్లు మునుగుతున్నాయా? ఇంకా గంట సేపే నా బెండు ఇంకా మునుగుతలే. గంట సేపు ఒక్క చేప అవుతాం పడతలే. ఈ చేపలు గట్టనట్టు నాకు ఒక్క చేప పడతలే. చేపలు
బెండ్ పోతుంది. అయ్యో నా బెండ్ కూడా పోతుంది. అయ్యో నాగుతం పోతుంది బెండు. చేపలు పడతలో పోదాం పారి. ఎలాంటి చాలిగా గ్యారెలు చుట్టుకోరండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.